కొన్ని విషయాలు వాటి భాగంగా పరిచయానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అనేక లేఖన భాగాలను ప్రతి శుక్రవారము, ప్రతి బుధవారము, ఆదివారము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితానికి ఇస్తున్నటువంటి ప్రతి లేఖన భాగము ఆయా సందర్భాలలో మనకి అనుకూలమైనటువంటి మాటలు కొన్ని సందర్భాలు దేవుడు మన హృదయాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు పొందుపరచుకోవడానికి, దాచుకోవడానికి. అందుకని భక్తులు అంటాడు కదా, హృదయం అనేటువంటి పథకం మీద వాటిని నిర్మించుకోవాలంటారు. అందుకని చాలా సందర్భాల్లో చదవనటువంటి లేఖన భాగాలు ఒకసారి ధ్యానం చేసి మళ్ళీ ఇంకొకసారి ధ్యానం చేయాలని కూర్చున్నప్పుడు మళ్ళీ ఇంకేదో కొత్త ఆలోచన దేవుడు పుట్టిస్తూ ఉంటాడు. అందుకని దేవుడు తన ఉద్దేశాన్ని ఏ విధంగా బయలుపరచాలనుకుంటూ ఉన్నాడు అని మనము ప్రయాసపడి దేవుడి సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కనబడితే ఖచ్చితంగా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేయడానికి సిద్ధం కలిగి ఉన్నాడు. ఎందుకు లేఖన భాగాన్ని మనం అంత లోతుగా ధ్యానం చేయాలి, ఎందుకు వాక్యాన్ని లోతులకు వెళ్ళి మనం తెలుసుకోవాలని అంటే, వాక్యము కొరవైనటువంటి దినాలు అంటే మీరు అనుకోవచ్చు అదేంటంటే వాక్యం ఎందుకు కొరవ అవుతుంది, వాక్యం ఏమైనా ఆహారం కొరవ అవడానికి, వాక్యము లేదంటే ధనమా ఖర్చు అయిపోవడానికి, లేదంటే వాక్యం ఏమైనా నీళ్ళ అలా ఎండిపోవటానికి అని ఆలోచన చేస్తే, వాక్యము రానున్న దినాలలో మన చేతికి దొరకకుండా పోయేటువంటి కాలం, చాలా భయంకరమైనటువంటి దినాలు ఎదుర్కోబోతూ ఉన్నాము. ఎందుకంటే అది ఇప్పుడు ప్రారంభించబడింది కాదు, జగత్ పునాదులు వేయబడక మునిపే దేవుడు అటు సృష్టి యొక్క క్రమాన్ని ఇజ్రాయేల్ జనాంగ విషయంలో మీరు జాగ్రత్తగా గమనించండి. వారి ప్రయాణము లేదా వారి ఆధ్యాత్మిక జీవితము, వారి యొక్క పరిపాలన విధానము లేదా కుటుంబ జీవితము, వంశపారంపర్యంగా కానీ ఏ విధంగా ఆలోచన చేసినా శ్రమలు లేకుండా, వ్యతిరేకతలు లేకుండా, చెర లేకుండా ఎక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రయాణం అనేది కొనసాగలేదు. అంటే ఒక 10 సంవత్సరాలు హ్యాపీగా గడిచిపోతుంది అనేటప్పటికీ 11వ సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి రాజులు లేవనెత్తేవాడు. ఎందుకు లేవనెత్తేవాడు అంటే, మీరు అనుకునేవారు మా జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది కదా, చాలా చక్కగా ఉంది కదా అని అనుకుంటే ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన తర్వాత హృదయం అనేది దేవునితో నింపబడుతూ ఉంది. హిజ్కియా గురించి మాట్లాడినప్పుడే తెలియజేశాను. అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి అని ఒక మాట ఉంటుంది. అంటే సర్వసాధారణంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో, సరే మనకు అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి దావీదు గురించి మనకు తెలుసు. దావీదు ఎంత చక్కటి ప్రార్థన పరుడో, ఎంత మంచి భక్తి పరుడో, ఇంత చక్కటి సహవాసం కలిగినటువంటి వ్యక్తి ఉన్నపాటున ఒక చిన్న మిస్టేక్ అనేది తన బ్రతుకులో ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? అతను స్థిరపడ్డాడు. నిజానికి ఆ సందర్భంలో అతను అక్కడ ఉండకూడనటువంటి ప్రదేశం, అంటే ఉండకూడనటువంటి పరిస్థితులు, ఒక చోట యుద్ధం జరుగుతూ ఉంది. నిజానికి దావీదు ఇంటి దగ్గర లేదా కోటలో అంత సౌలభ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులు అయితే కాదు. కానీ రాజు కనుక విశ్రాంతి తీసుకోవాలి, సరే ఉన్నారు కదా యుద్ధం చేసేవాళ్ళు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి. అందుకని ఆ తర్వాత తను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల తన వంశంలో ఎదురైనటువంటి పరిస్థితులు మీరు ఒకటి ధ్యానం చేయండి. చాలా భయంకరమైనటువంటి దుస్థితుల్లోకి వెళ్ళిపోయాడు దావీదు. ఎవరికి చెప్పుకోలేక, అంటే కనీసం తన భార్యకి కూడా ఇదిగో నా కుటుంబ పరిస్థితి నెక్స్ట్ అలా కాబోతుందట అని ఎవ్వరికి కూడా చెప్పుకోలేక సొంత కొడుకి తన మీద తిరుగుబాటు చేస్తే, పోనీలో ఏం చేస్తాం, ఎవరు చేశారు తప్పు, నేను చేశాను కదా కాబట్టి తప్పు చేశాను కాబట్టి అనుభవించక తప్పదు. అందుకని ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మామూలుగా వెళ్ళిపోతుంది అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో చాలా మంది భక్తి చేస్తూ ఉన్నారు. ఇంత సౌలభ్యకరమైనటువంటి జీవితాలు అయితే రానున్న దినాల్లో ఉండవు. అంత్య దినాల్లో ఉంటూ ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నాం. ఎప్పుడైనా కరోనా అంత భయంకరంగా వస్తుందని ఎప్పుడైనా కలగన్నారా? ప్రపంచం అంతా కూడా ఒక ఇంటిలో ఉన్నట్టుగా ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోయింది. అంటే భయంకరమైనటువంటి దుస్థితి. అసలు మనుషుడు బ్రతికి బట్టగడతాడా, అసలు మరలా భూమి మీద మనుషుడు అనేవాడు ఉంటాడా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎదురు చూసినటువంటి మనము వ్యతిరేకతలు వస్తాయి అంటే నమ్మకపోవడం లేదా నమ్మడం అనేది నీ చేతికి వదిలేస్తూ ఉన్నాను. చాలా భయభక్తులు కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అపవాది గడంత తేలిగా వదిలేసేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. అంటే అపవాది గడు 2 లక్షణాలు కలిగి ఉంటాడు. ఏంటో 2 లక్షణాలు అంటే, ఒకటి గర్జించే సింహం వలె వాడు ఉంటాడు.
ఇంకొకటి సర్పం వలె ఉంటాడు. గర్జించే సింహం వచ్చేటప్పుడు అంటే అపవాది యొక్క రెండు లక్షణాలు ఏంటంటే, ఒకటి డైరెక్ట్గా శబ్దం చేసుకుని వస్తాడు. గర్జించే సింహము సైలెంట్గా రాదు. సింహం గర్జిస్తే ఆ అరణ్య ప్రాంతం అంతా కూడా, అడివంతా కూడా అంటే మారుకోకపోతే అలా వస్తుంది. అందరికీ తెలుస్తుంది, అరే వీరు అపవాది గడికి చిక్కపడ్డారు, ఈ కుటుంబం అపవాది గడి చేతిలో పడిపోయింది అని అందరికీ తెలిసింది. కానీ సర్పం ఎలా వస్తుంది? నిశ్శబ్దంగా వస్తుంది, చాలా సైలెంట్గా వస్తుంది, చక్కగా కాటేసి వెళ్ళిపోతుంది. అంటే అపవాది యొక్క లక్షణాలు రెండు లక్షణాలు, సైలెంట్గా ఉంది కదా అని వ్యతిరేకత లేదా ఇబ్బందులు రావు అని కాదు. కనుక మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో చాలా భయభక్తులు ఉంటారు. ఈరోజు చాలా కుటుంబాలు అనుకుంటారు, మాకు ఏ కష్టం రాలేదు కదండి, అపవాదులు ఎలా వస్తున్నాడు తెలుసండి, సైలెంట్గా వస్తూ ఉన్నాడు, చాలా నెమ్మదిగా వస్తాడు, చక్కగా పాటేసి వెళ్ళిపోతాడు. ఏ రూపంలో అంటే ఏ పరిస్థితిలో వస్తాడో తెలీదు. అంటే దేవుని వాక్యం తెలియచేస్తుంది, మనం ఎక్కడ బలహీనమో ఆ బలహీనత మనకు కొడతాడు. అంటే డైరెక్ట్గా వస్తే మనకు తెలుసు, గర్జించి సింహాలు వస్తే ఆ అపవాదులు నా మీద దాడి చేస్తాడో తెలుస్తుంది. కానీ నెమ్మదిగా వస్తే ఎవ్వరికి. అయితే రాత్రికాల సమయంలో లేచారు దేవుడు కలిగా, అపవాదుడు పీడిత మనతో ఉన్నాడు. రాత్రికాల సమయంలో దేవుని కుమారుడిగా ఆయన రక్తంలో అడగబడినటువంటి బిడ్డలుగా మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ చూడండి 146 కీర్తన భాగంలో 5వ చరణంలో అంటాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. అపవాదిగాడు ఇన్ని రకాలుగా మన మీద దాడి చేయబోతూ ఉన్నాడు. రానున్న దినాల్లో భయంకరమైనటువంటి దుస్థితులకు వెళ్ళిపోబోతూ ఉన్నాము. అంటే వచ్చేటువంటి ప్రతి వ్యతిరేకత ఒకటి డైరెక్ట్గా వస్తుంది, ఇంకోటి చాలా నిశ్శబ్దంగా వస్తుంది. అసలు ఆ దాడి మన మీద జరుగుతుందా లేదా అని చూసే లోపే, కలుపు తెలిసే లోపే అలా టచ్ చేసి వెళ్ళిపోతుంది. పాము గంటలు ఉంటుందా? అసలు అలా కాటేసి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కాటేసి వెళ్ళిపోతే డాట్స్ మాత్రమే ఉంటాయి, పాము అక్కడ. కనుక ఏం చేయాలి అంటే, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉంటునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అని తెలియజేస్తూ ఉన్నారు. నిజమే, చాలా కుటుంబాలు ఏమనుకుంటారంటే, మనం సర్వసాధారణంగా మానవులు ఏం చేస్తామంటే, మనం ఎక్కువగా డిపెండ్ అయితే ఎవరి మీద డిపెండ్ అవుతాం? లైఫ్ పార్ట్నర్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. అంటే ఆశపెడుతూ ఉంటాం, ఆయన ఉన్నంతకాలం నాకు ఏ భయం లేదండి. పిల్లల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం, లేదా ఉద్యోగం మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం, వ్యాపారం మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం, వీటన్నిటి మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఉన్నపాటిని మన కళ్ళ ముందే అలా తరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది ఉన్నపాటిని మన కళ్ళ ముందు నుంచి అలా మనం చూసుకుని మనం చేజారిపోయి వెళ్ళిపోతూ ఉంటే మనం ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతూ ఉంటాం, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండిపోతాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, అది దేవుని మీద ఆశ పెట్టుకుంటే వచ్చేటువంటి పరిణామాలు. దేవుని బిడ్డలుగా మొట్టమొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? ఆశ అందరికీ ఉంటుంది, కానీ మొట్టమొదటి ప్రాధాన్యత మాత్రం దేవుడికి ఇచ్చినప్పుడు వాడు ఎలా ఎంచబడుతూ ఉన్నాడు? ధన్యుడితో సమానంగా ఎంచబడుతూ ఉన్నాడు. ఎందుకు ధన్యుడు అని అంటే, అపవాదికి కబద్ధ హస్తాల నుంచి నిన్ను ఆయన తప్ప ఎవ్వరూ దేవుడి మీద ఆశ పెట్టుకున్న వారు మాత్రమే ధన్యుడు. అలా కాకుండా భర్త మీద ఆశ పెట్టుకున్నారు, విడిపించగలరా? ఏమండి, కొన్ని అధికారుల మీద ఆశ పెట్టుకుంటే వాళ్ళు విడిపించగలరా? అంటే మరణావస్థల నుంచి ఏ ఒక్కరు కూడా తప్పించలేని దుస్థితులకు వెళ్ళిపోయినప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాత్రమే ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అదే 146 కీర్తన భాగంలో 3వ చరణంలో చెప్తుంటాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకోండి. అంతేనండి. వాళ్ళు ఏం చేయాలి? నమ్ముకోవాలన్నదా? నమ్ముకోకూడదు. ఎందుకు నమ్ముకోకూడదు? అలాగే మీ భర్తను నమ్మొద్దని కాదు నా ఉద్దేశం, మీ పిల్లలు నమ్మొద్దని కాదు, లేదా అధికారులు నమ్మొద్దని కాదు, రాజులు నమ్మొద్దని కాదు. కానీ ఉండాలి. ఎంతవరకు ఉండాలంటే, ఆ తర్వాత ప్రాధాన్యత వాళ్ళకి మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజులు కానీ యాజకులు కానీ ఎవరైనా కావచ్చు, వారి జీవితాలలో చాలా సౌలభ్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు పొందుకున్నారు. అలా కాకుండా మనుషుల మీద ఆధారపడలేదు. అంటే ఇవన్నీ దావీదుకి తెలుసు కాబట్టి మీకు అందరికీ చాలా కనపవాక్యాలు ఉన్నాయి. దావీదు ఏమన్నాడు? ఎవరు నమ్ముకుంటాను అన్నాడు? మనుషులనైనా రాజులైనా ఆశ్రయించగా అవన్నీ వ్యర్థం అండి, అవి ఏమి వద్దు అన్నాడు అంతే. అందుకని చూడండి, ఇక్కడ 130 కీర్తన భాగము 130 కీర్తన భాగం 7వ చరణం చదవండి. 130 కీర్తన భాగం 7వ చరణంలో భక్తులని దాంట్లో చక్కటి మాటలు చేస్తున్నాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోను, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన సంపూర్ణ విమోచన దొరుకును, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును.
ఏ ఒక్కరు పరిశుద్ధులు కాదు. అటు కొత్త నిబంధనలోకి వెళ్తే పౌలు అంటాడు కదా, ఏ ఒక్కరు పరిశుద్ధులు కాదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే మన బలహీనతలను బట్టి అలా ఉన్నప్పుడు మనకు అనిపించేటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక దైవజనుడు అంటాడు, మీరు ప్రార్థనకి ఎందుకు దూరం అయిపోతున్నారు లేదా దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నారు అంటే, మన మీద వచ్చిన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన జీవితాన్ని ఉదాహరణకు అనుకుందాం. ఉదయాన్నే మనం ఏం చేస్తాం, ప్రారంభ భక్తి ఎలా ఉంటుందంటే, ఉదయం ఇచ్చినట్టునే పక్కన ఉన్నటువంటి భర్తతో కూడా మాట్లాడకుండా ఏ స్థలంలో అయితే పడుకున్నారో లేచిన ఏం చేస్తాం, వెంటనే మోకరించి నెత్తిపై మూసుకేసుకొని, అక్కడ సూర్యుడు ఉంటే సూర్యుడు, టవల్ ఉంటే టవల్, వెంటనే నెత్తిపై మూసుకేసుకొని ప్రార్థన చేస్తాం. కొంతమంది ఇంకా భక్తి ఇంకా బైబిల్ కలిగిన వెంటనే ఇమీడియట్గా మంచం దిగి కింద మోకరించి ప్రార్థన చేస్తాం. వెంటనే బైబిల్కి చదువుకుంటాం. ఆ తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు టీ పెట్టే ముందు ప్రార్థన చేస్తాం. గ్యాస్ ఆన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకు ప్రార్థన చేసి పంపిస్తాం, భర్తకు ప్రార్థన చేసి పంపిస్తాం. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు ప్రార్థనలో గడిపిన తర్వాత టిఫిన్ చేస్తాం. ఎప్పుడు ప్రారంభ దినాలలో ఉన్నటువంటి భక్తి కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, ప్రార్థనకు దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే, అపవాదిగాడు నీతో కొన్ని విషయాలు నీతో ముచ్చ చేస్తాడట. ఖాళీగా ఉన్న సందర్భంలో ఏమైనా ముచ్చ చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ఏ కార్యాలు జరిగాయి, ఎప్పుడు యథావిధిగా మీ ఆయన ఎప్పుడు ఎలాగ వెళ్తున్నాడు అలాగే వెళ్తూ ఉన్నాడు, పిల్లలు ఎప్పుడు ఎలాగ స్కూల్కి వెళ్తున్నారు అలాగే వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు ఉన్నటువంటి జీతం ఏమైనా పెరిగిందా, కొన్ని ఏమైనా లాభం ఏమైనా ఉందా, ఏమీ లేదు కదా. అలాంటప్పుడు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేనప్పుడు ఎందుకు అంత ప్రార్థనలో గడుపుతున్నావు అని ఎక్కడో ఒక క్వశ్చన్ మార్క్ అనేది నీ జీవితంలో తలెత్తినప్పుడు వెంటనే వచ్చిన ఆలోచన, ఈ మధ్య ప్రార్థన చేసిన చేయకపోయినా జరిగేది ఇదే కదా అని మనం ప్రార్థనకి దినదినము ఏం చేస్తాం, దూరం అయిపోతూ ఉంటాం. ప్రార్థన సహవాసం ఉండదు. ఇంకొక మాట చెప్పచ్చు, అపవాదిగాడు కుటుంబాలలో సంఘాలలో ప్రార్థన ఏ విధంగా దూరం చేస్తాడో మాట చెప్తాను. ప్రార్థనలో గడిపేటువంటి మీరు ప్రార్థనకు దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే వాడు చేసేటువంటి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే, మనలో కొన్ని రకాలైన ప్రశ్నలు అపవాదికి డైరెక్ట్గా వచ్చి దగ్గర ప్రత్యక్షం అవ్వకుండా సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎవరో ఒకటి లేకపోతే కరెక్ట్గా ఇలా మోకరించి ప్రార్థన చేసేలోపు మీ బంధువులో లేదా కుటుంబ సభ్యులు ఎవరో వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడూ ఒక క్రమాన్ని పాటించేటువంటి మీరు ఆ రోజు ఏం చేస్తారు, వారితో ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు అలా చేస్తారు. ఆ మరుసటి రోజు మీ హస్బెండ్ బయటికి వెళ్దాం అంటాడు, ఆ రోజు అలా గడుస్తారు. ఆ తర్వాత పిల్లలకి ఎవరికో బాగోదు, పిల్లలు చేయవదట్లేదంటే కూర్చుంటారు. 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు ఏమంటారంటే, మోకరించడానికి మనసు డైరెక్ట్గా అపవాదిగా రాడు. మన జీవితాన్ని దేవుడికి దూరం చేయడానికి అనేక ఆటంకాలు తీసుకొని పెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మన జీవితంలో ఆ విధంగా దేవుడికి దూరం అయిపోతూ ఉన్నామో, దేవుడి మీద ఆధారపడిన మనసు మన తెచ్చి దినదినం ఏమైపోతే దూరం అయిపోతే, అప్పుడు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కష్టం వచ్చినప్పుడు మీరు వెంటనే చూసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనుషుల వైపు వెంటనే చూస్తాం. అందుకని ఈనాడు కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ సౌలభ్యకరమైనటువంటి ప్రార్థన జీవితాలు కొద్దివేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధి ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, అపవాదిగా నీ జీవితంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు తీసుకొస్తున్నాడు, అనేక రకాలైనటువంటి వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నాడు, అనేక రకాలైనటువంటి నిర్లక్ష్యాలు తీసుకొస్తున్నాడు. కానీ ప్రార్థనలో గడపలేకపోతున్నాము. చూడండి, ఇక్కడ చదివి అంటాడు 131 కీర్తన భాగం 7వ చరణంలో అంటాడు, చూడండి, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయనకు సంపూర్ణ విమోచన దొరుకును, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన విమోచించును. ఒకవేళ ఇంతవరకు అలాంటి నిర్లక్ష్యంతో ఉన్నారనుకోండి, ఏం చేస్తాం, 8 రోజులు గ్యాప్ ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తే, ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన ఉండేది, సాయంత్రము పడుకునే ముందు రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన ఉండేది, బైబిల్ ఒక క్రమంలో చదివేవారిని, దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్ళేవారిని, ప్రార్థన సహవాసంలో దేవుడితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉండేవారిని, బైబిల్ ఇలా తెరవగానే ప్రతి లేఖన భాగము దినదినము ధ్యానించినటువంటి లేఖనాలు నా కనులు కనబడుతున్నాయి. దేవుడు నాతో మాట్లాడినటువంటి ప్రత్యక్షత ఈనాడు నా కనులు కనబడడం లేదు. అయ్యో, ఎప్పుడో చాలా దినాలు అయిపోయింది దేవుడితో నేను మాట్లాడి, దేవుడు నాతో మాట్లాడి చాలా దినాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కూర్చుంటే దేవుడు నాతో మాట్లాడతాడా అని అంటే వెంటనైనా చూడండి, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మన జీవితాల్లో మన దోషములన్నింటినీ తొలగించడానికి సిద్ధంగా ఉంటాడు.
దేవుని సంఘంలో ప్రార్థన చేసినప్పుడు అదే 131 కీర్తన భాగము 3వ చరణం చదవండి. 131 కీర్తన భాగము 3వ చరణం. మరొకసారి చదవండి. ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీదనే, అంటే ఈయన ఇంతవరకు ఎవరు ఆశ పెట్టుకున్నాడు అంటే ఇది మొదలుకొని ఈ రోజు నుంచి అన్నాడు కదా, ఇది మొదలుకొని అన్నారు. అక్కడ చూడండి మరొకసారి 3వ వచనం ఏంటంటే ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకోలేము. ఇది మొదలుకొని అంటే ఇంతవరకు ఆయన ఎవరినో బేస్ చేసుకొని ఉన్నాడు, ఇంతవరకు వేరే వేరే ఆధారాలు చేసుకుని ఉన్నాడు, లేదంటే ఎవరి మీద ఆధారపడి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. నేను అనుకుంటాను ఈ వాక్యభంగం చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను, నిజం ప్రభు నేనైతే ఇంతవరకు చాలా మంది మీద ఆధారపడ్డాను, నా భార్య మీద ఆధారపడ్డాను, లేదా నేను చదువుకున్నటువంటి నేను ప్రిపేర్ అయినటువంటి లేదా నేను చదువుకున్నటువంటి చదువు మీద డిపెండ్ అయిపోయాను. అని పద్ధతి లేదు కదా, ట్రైనింగ్ అయ్యాను కదా, ఆ పర్లేదు లేదు. అంటే ఎలా ఉంటుందంటే మనం చదువుకున్నటువంటి చదువు మీద డిపెండ్ అయిపోతూ మనం చదివినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి అలా ఆ డైరీ అలా నేను నోట్స్ అలా తిరిగిస్తాను మనం చదువుకున్నాను, లేదా నాకెవరున్నారు కదా, మా సత్యం ఉంది కదా, లేదా నా పిల్లలు ఉన్నారు కదా, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, అంటే వీళ్ళందరూ కూడా ఎంతకాలం ఉంటారు అనుకోని, శాశ్వతకాలం ఉంటారు, తాత్కాలం ఉంటారు. చెప్పండి, తాత్కాలికంగానే ఉంటారు వాళ్ళు, ఎన్నో రోజులు మనతో ఉంటారు. కానీ శాశ్వతకాలం ఉండేటువంటి వ్యక్తి ఎవరు? సంశక్తి కలిగినటువంటి దేవుడు. అలాగే వారిని అవాయిడ్ చేయమంటారు నా ఉద్దేశం. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ఎంతమంది మన జీవితంలో ఉన్న మొదటి ప్రాధాన్యత దేవునికి ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సంస్కృతిగా ఉన్నాడు. ఒక 2 విషయాలు తెలియజేస్తాను. 2 విషయాలు అంటే దేవునికి మనుషులకు వ్యత్యాసం. దేవుడిని నమ్ముకుంటే ఎలా ఉంటాయి పరిస్థితులు, మనిషిని నమ్ముకుంటే ఎలా ఉంటాయి. దేవుని మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి. మనిషి మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటాయి. మనకు తెలుసు, మనుషుల మీద ఆశ పెట్టుకుంటే చేస్తారు, చేయడానికి కాదు, 2-3 రోజులు చేస్తారు. ఆ తర్వాత 4 రోజులు నిన్ను అడిగాం అనుకోండి, ఏమంటారు? ఏమంటే నీకు మధ్యరాత్రుల్లో 1 గంట మెరుగు వస్తుందండి, నిద్ర పట్టలేదు, మనసులో వేదనగా ఉంది, 1 గంట ప్రాంతంలో లేచి మోకరించి ప్రార్థన చేశారు. దేవుడు బుద్ధి జ్ఞానం ఉందని 1 గంట ఏమన్నా నిద్ర డిస్టర్బ్ చేస్తా ఉంటారా? సరే, ఆ పక్కకి ఎవరి దగ్గరికి వెళ్ళారు, 1 గంట టైంలో డోర్ కొట్టారు, నిద్ర పట్టలేదు, నీకు కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అంటారు. ఏమంటారు? అమ్మ అంతకంటే అయ్యో రా అని చెప్పి స్విచ్ చేసి టీ పెట్టిస్తానంటారా? పోను ఒక రోజు వెళ్ళి అడ్జస్ట్ అవుతుంది. 2వ రోజు ఏం చేస్తుంది? డోర్ ఆ టైంలో శబ్దం రాగానే ఆవిడకి అర్థమయ్యే మాట్లాడి తెలుసా ఏం చేస్తాను? బుద్ధి జ్ఞానం ఉంటే అసలు కడుపుకి మీరు ఏం తింటున్నారో నాకు తెలియదు, కానీ మీకు నిద్ర పట్టకపోతే మమ్మల్ని ఎందుకు పాటు చేస్తారు? మా ఇంటి దరిదాపులు కూడా మీరు రావద్దు. అంతగా వీలైతే ఇంట్లో కుక్కని తీసుకొని గేట్ కాడ కట్టేసి గేట్కి తాళాలు వేసి ఇంకో బోర్డు పెట్టేస్తారు. కుక్కలు ఉన్నాయి అసలు రావద్దు, ఇంట్లోకి మర్యాద ఉండదు. చెప్తాను, చాలా ఓర్చుకున్నాడు, కానీ నిన్నటి ఏదో తప్పదు కాబట్టి ఊరుకున్నాడు, కానీ 2 రోజులు చూస్తే మర్యాదగా ఉండదు. ఎందుకని అంటే నీ అవసరంతో తీర్చడానికి, లేదా మనం ఆశపెట్టుకున్న వ్యక్తి ఖచ్చితంగా మనుషులు అయితే మనల్ని అవాయిడ్ చేస్తారు. ఒకవేళ చేసిన కొంతవరకు మాత్రం చేస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, అబ్రహాం అనేటువంటి దైవజనుడు. ఒక ఆయన ఉన్నాడు, ఆఖరు ఇస్మాయిలు, వారిద్దరూ అబ్రహాం ముందుకు వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, మొత్తానికి నేను అనుకుంటాను దేవుడు హెచ్చరించినందుకు సరి చేయబడ్డాడు, లేదంటే సారా అలిగిందని చెప్పేసి ఆఖరిని తర్వాత ఇస్మాయిల్ తీసుకొచ్చి వాళ్ళు చక్కగా మీరు గమనించండి, ఆఖరికి ఏం పెట్టాడంటే నెత్తి మీద ఆహారాన్ని పెట్టాడు. ఒక ఆడ మనిషి ఎంత బరువు మోయగలదు? ఒక 100 కేజీలు బస్తా ఎత్తితే మోసుకుంటారా? ఉంటారు, ఎవరు రేట్గా ఉంటారు ఎవరో. ఇప్పుడు ఆఖరికి అనుకుందాం 100 కేజీలు ఆహారాన్ని బరువు ఎత్తారు అనుకోండి, నేలకు ఒకటే, ఆ తర్వాత ఆహారం వాళ్ళిద్దరికి సరిపెట్టి ఇచ్చాడు, పంపించాడు. ఎన్ని రోజులు వచ్చింది? 1 సంవత్సరం వచ్చిందా అమ్మా? సంవత్సరం వస్తుందా? అంటే ఇక్కడ చూడండి, ఆది కాండంలో వాక్య భాగం చదివితే 21:14 ఏమని రాయబడిందంటే, ఆది కాండము కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిప్పి తీసి ఆ పిల్లవాడితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను. అంటే ఇప్పుడు ఆమె భుజం మీద పెట్టాడైతే ఎంతవరకు పెట్టుంటాడు? ఆహారం ఆవిడ మోసినంత మాత్రం పెట్టుంటాడు. అంటే నాకు తెలిసి గట్టిగా తింటే ఒక 5 రోజులు తిని ఉంటుంది ఆవిడ. 6 రోజు పరిస్థితి ఏంటి?
నేను అనుకుంటాను, ఇస్మాయిల్ అలా అబ్రహాం వైపు చూసి అనుకుంటాడు, నాకేంటి అబ్రహాం ఎవరు అనుకున్నారు, రాజు కదా. అంటే ఆ టైంలో అబ్రహాం చాలా ధనవంతుడు. ఆగరు కూడా అబ్రహాం వైపు చూసి ఏం పర్వాలేదులే, నాకు సరిపోయినంత ధనాన్ని, అతని దగ్గర చాలా విస్తారమైనటువంటి పరివారం ఉన్నారు, ఆస్తి ఉంది, గొర్రెలు ఉన్నాయి, ఒంటులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సర్వ సమృద్ధి అబ్రహాం దగ్గర ఉంది కనుక ఎంతో కొంత నా జీవితానికి సరిపోయినంత ఇస్తాడని ఆశ పెట్టుకుని ఉంటారు కదా. మరి అంత అసలు ఏమి ఇవ్వడానికి అనుకుంటుంది, చాలా ఆశపడి ఉంటుంది. అలా అబ్రహాం చాలా ఆశగా చూస్తుంటుంది. ఇస్మాయిల్ కూడా అనుకుంటాడు, మా నాన్నగారికి నేను మొట్టమొదటి కుమారుడిని కనుక ఖచ్చితంగా నాకు కూడా ఎంతో కొంత నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడని చాలా ఆశ ఎదురు చూస్తే ఒక నీళ్ళు బిడ్డ ఒకటి, ఆ తర్వాత భోజనం మీద కొద్ది ఆహారాన్ని పెట్టి పంపించేసుకోండి. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే అది ఎన్ని రోజులు పాటు ఉంటుంది, తాత్కాలికమైనది, చాలా త్వరితంగా తగ్గిపోద్ది. సరే ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తానికి ఆహారం అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాక తీసుకెళ్ళి అక్కడ పొద ఉంటే ఆ పొదల చోట పడుకోబెట్టింది. ఇంకా నా వల్ల కాదయ్యా, వాడు చనిపోతే వాడు చావు నేను చూడలేదు. కాబట్టి ఏం చేయాలి ఇక ఇప్పుడు ఆఖరి ఎవరి మీద ఆశ పెట్టుకుంటూ ఉంది, దేవుడి మీద ఆశ పెట్టుకుంటే. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే కొన్ని దినాల్లోనే తగ్గిపోయింది. అంటే తన ఆశకు తగినంత ఆస్తిని లేదా ఆశీర్వాదాన్ని ఎవరు ఇవ్వలేకపోయారు, అబ్రహాము. మనుషులు కనుక అబ్రహాం ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు తను ఏం చేస్తుంది, దేవుని వైపు చూస్తూ ఉంది. మీరు అక్కడ వాక్య భాగంలో చదివితే అక్కడ ఏమన్నదంటే, ఆ చిన్నవాళ్ళ మొర ఎవరు విన్నారట, బిషప్లో, రెవరెండ్లో, డాక్టరేట్లో, లేదంటే పాస్టర్లో. మీరు అనుకుంటారు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అంటారు. అంటే పాస్టర్ గారు చేస్తేనే, టీవీ ప్రసంగికులు చేస్తేనే పాస్టర్ గారు ఎవరు, చిన్నపిల్లలు చేసినా అంటారు. అందుకే అక్కడ చూడండి, ఆ చిన్నవారి మొర దేవుడు ఆలకించి ఏం చేశాడట. అమ్మ చదవండి వాక్య భాగము. దేవుడు ఆ చిన్నవారి మొర విని అప్పుడు దేవుడు పిలిచి భయపడకుము విని ఉన్నాడు. పిల్లరా, ఇది ఎన్నో శతాబ్దము, 2024 అంటే దాదాపు క్రీస్తు పూర్వం 2000. అంటే క్రీస్తు పూర్వం అబ్రహాం గారికి క్రీస్తుకి లెక్క పెడితే దాదాపు 2000 సంవత్సరాలకి. ఆ తర్వాత క్రీస్తు తర్వాత ఇప్పుడు లెక్క పెడితే 2024 సంవత్సరాలు. అంటే దాదాపుగా అబ్రహాం ఆఖరి సమయంలో దేవుడు ఏ ఓటనిచ్చాడు, నీళ్లు ఓటనిచ్చాడు. అంటే నీటి ఓట ఇప్పటికీ కూడా ఎలా ఉంది, ఉందా, తరిగిపోయిందా, ఎండిపోయిందా? అంటే నీటి ఓట ఎన్నడూ దేవుడు ఇచ్చినటువంటి ఆశ, దేవుడి మీద ఆశ పెట్టుకున్నారు కనుక అయ్యా నా కుమారుడు చనిపోతున్నాయా అంటే దేవుడి మీద పెట్టుకున్న ఆశ తాత్కాలికమైనది, అది శాశ్వత కాలం నిలుచును. ఎన్ని వేల సంవత్సరాలైనా ఆ నీటి ఓట. మీకు తెలుసు, మహమ్మదీ సహోదరులు ఏం చేస్తారంటే మక్కాకు వెళ్తున్నామని అంటారు. మీరు ఎప్పుడైనా పేరు విన్నారు లేదు కానీ మక్కాకు వెళ్తున్నామని తీర్థయాత్రకు అంటారు. మక్కా అనేటువంటి ప్లేసు లేదా ఆ ప్రదేశానికి చరిత్రకారులు ఏమని నిర్ధారించారంటే, ఆనాడు ఇస్మాయిలీలు చనిపోవడానికి, అంటే ఆ అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆఖరి ఇస్మాయిల్ వెళ్ళినప్పుడు దేవుని ద్వారా పుట్టించబడినటువంటి నీటి ఓట ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మక్కాగా మలిచి తీర్థయాత్రగా వాళ్ళు ఈనాటికి కూడా దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి కరోనాను మోసుకొస్తారు. మక్కా నుంచి వచ్చింది సార్ ఫస్ట్ మొట్టమొదటి. అంటే ఇప్పుడు మక్కా అనేటువంటి ప్రదేశం ఎవరి ద్వారా వచ్చింది, ఆనాడు దేవుడు నీటి ఓటను పుట్టించాడు. అబ్రహాం గారు ఇచ్చినటువంటి నీలముడు ఎన్ని రోజులు ఉంది. అబ్రహాం గారి మీద ఆశ పెట్టుకుంటే, ఒక మనుషుల మీద ఆశ పెట్టుకుంటే అది తాత్కాలికమైనది, అది దేవుని మీద ఆశ పెట్టుకుంటే శాశ్వతమైనది. అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈరోజు మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాం, కుటుంబం మీద, పిల్లల మీద, భర్త మీద, ఉద్యోగం మీద, వ్యాపారం మీద ఆశ పెట్టుకోకూడదని కదా ఉద్దేశం పెట్టుకోవాలి. కానీ అది తాత్కాలికమైనది, అది ఎన్నో రోజులు నిలిచేది కాదు. అందుకని మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఇస్మాయిల్ని దేవుడు అంటారు కదా, అంతకంతకి ఆశీర్వదిస్తారు. ఈనాటికి కూడా ముస్లిం సహోదరులు ఏ వంశాలలో ఇచ్చారంటే ఇస్మాయిల్ నుంచే వచ్చారు ముస్లిం సహోదరులు అందరూ కూడా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండో విషయం మనకు తెలుసు, యాకోబు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. యాకోబు తండ్రి పేరు ఏంటంటే ఇస్మాయిల్. ఇస్సాకు పెద్ద కుమారుడి పేరు, ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడి పేరు యాకోబు. యాకోబు ఇక్కడ ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాడు, యాకోబుని ఆశీర్వదించాడా, యాసావుని ఆశీర్వదించాడా?
శాపాలు ఎవరికి వచ్చాయి, దీవులు ఎవరికి వచ్చాయి? దీవెనలు యాకోబుకి వచ్చాయి, శాపవచనాలు యాసావుకి వెళ్ళాయి. అంటే తండ్రి దగ్గర ఉండి దీవించబడింది ఎవరు? తండ్రి దగ్గర ఉండి ఆశను అనుభవించింది ఎవరు? యాకోబా, యాషావా? తండ్రి దగ్గర నుండి సంతోషంగా జీవితాన్ని గడిపింది ఎవరు? దుఃఖమో వేదనో తర్వాత పక్కన పెట్టండి. 21 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నది ఎవరు? తండ్రి దగ్గర లేనిది ఎవరు? మరి దీవించబడినోడు ఉండాలా, శపించబడినోడు ఉండాలా? ఇప్పుడు ఆలోచించారా? ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు, యాసావు ఎక్కడున్నాడు? నిజానికి ఇసాకు ఏం చేశాడు? నాన్న దీవెనలన్నీ నీవేరా అన్నాడు. ఇప్పుడు దీవెనలన్నీ యాకోబు ఎలా ఆశపడి చూస్తున్నాడంటే, నా తండ్రి ఏం చేశాడు? ఆశీర్వాదాల కోసం ఎంత పడ్డాడు? మేకు గొర్రెపోతుని చెప్పి, అందులో ఎవరి పాత్ర? తల్లి పాత్ర కూడా ఉంది కదా. రెబెకాను కూడా కొంచెం రా అన్నది అంతే. మొత్తానికి గొర్రెపోతుని చంపేసిన తర్వాత కొడుకుని మేకప్ చేసి తిన్నగా తీసుకెళ్ళి ఆ కళ్ళు కనపడలేనటువంటి ఇసాకు దగ్గర కూర్చోబెట్టింది. ఎట్లా చదివిన తర్వాత దేవుడిని దీవించబడ్డాడు కదా. ఇప్పుడు యాకోబు ఏ మనసుతో చూస్తాడు? నాన్న ఇచ్చారు, నాయన ఆశించే ఆయన ఆశగా అలా చూస్తూ ఉంటే ఏం చేశాడు తెలుసా? ఏమిచ్చాడు యాకోబుకి? ఏమిచ్చాడు? ఒక కర్ర ఇచ్చాడు, చేతిలో కర్ర అయితే ఏమిచ్చాడు అంటే ఆశీర్వాదం అంటే కర్రైనా అదే. ఇప్పుడు యాసావు అన్నాడు, శాపవచనాలన్నీ నీవే అన్నాడు. 21 సంవత్సరాలు అడుగులు పట్టుకొని పోయాడు. లాభం దగ్గరికి వెళ్ళిపోయాడు. లాభం దగ్గరికి వెళ్ళిన తర్వాత లాభాన్ని అన్నాడు, రే సేమ్ మా చెల్లిలాగే ఉన్నారు నాయన, అసలు నీకు నా నోట్లో చూసినట్టే ఉన్నావు, మేనవా కాబట్టి 2 అంటే అసలు నేను చూస్తుంటే మా చెల్లి చూసినట్టే ఉంది అనగాని యాకోబు అనుకున్నాడు, అమ్మయ్య మా మేనవా నన్ను వదలు అసలు సక్కరెత్తుకొని దించడానుకున్నాడు. దించడానుకుని అల్లారుకుంటే ఒక 2 రోజులు తర్వాత చూశాడు మంచిగా. 2-3 రోజుల తర్వాత మామ ఇలా ఉండడం బాగోలేదంటే నేను కూడా అది అనుకుంటున్నాను కాబట్టి మరి రాహేలు నుంచి పెళ్లి చేశాను. చేసేస్తాను, దాకే ఉంది. కాకపోతే 7 సంవత్సరాలు చేశాను. ఆయన పేరు లాభాలు కాదు, లాభాలు అంటున్నాను. 7 సంవత్సరాలు కలుగు చేయమన్నాడు. 7 సంవత్సరాలు కలుగు చేసిన తర్వాత చక్కగా లేని పెళ్లి చేశాను. మీరు ఎప్పుడైనా క్రైస్తవులు రాత్రి పెళ్లి చేసుకోవడం చూసారా? అదే మొదటి పేరు, అదే లాస్ట్ పేరు. అంటే నేను చదువుతున్నటువంటి బుక్లో అంటే ఆ బుక్లు ఏముందంటే నేను చదువుతున్నప్పుడు క్రైస్తవులు రాత్రి పెళ్లి చేసుకోరట. ఎందుకని? ఆనాడు యాకోబులో ఎవరైనా మోసం చేస్తారు కానీ ముసిగేస్తారు కదా. అందుకని ఒకవేళ రాత్రులు పెళ్లి చేసుకుంటే ఒకవేళ ఆ ముసుగులో వేరే కార్యక్రమం అదే లాస్ట్. యాకోబు ఎప్పుడైతే మోసం చేయబడ్డాడో క్రైస్తవులు సాధ్యమైనంత వరకు మ్యారేజ్ ఉదయం 10 గంటలకే పెడతారు. 1 గంట అటు అయినా ఉదయం పెడతారు, రాత్రులు చేసుకోరు. నేను చదువుతున్నప్పుడు చాలా నవ్వుకున్నాను నిజమే. ఒకవేళ రాత్రులు పెళ్లి చేసుకుంటే యాకోబులాగా రాహేలమ్మకు బదులు ఎవరు వస్తారు? లేదంటే లేదు పెళ్ళి అయిపోయింది. అదేంటి మనం ఎలా చేస్తామంటే అంతే. మరి పెద్దాన్ని పెళ్ళి ఒకటి చిన్నదాన్ని చేయకూడదు కదా అన్నారు. మరి రాహేలు కావాలంటే ఏం చేయాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేశాను. ఒక 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు వారు మాట్లాడకుండా పెళ్లి చేసిన తర్వాత ఆశీర్వదించబడిన వాడు. అది చెప్తున్నారు, మనుషుల మీద ఆశ పెట్టుకుంటూ వచ్చినప్పుడు పరిణామాలు. అంటే యాకోబు మనుషుల మీద ఆశ పెట్టుకున్నాడు. ఇస్సాకు ఏదో ఇస్తాడని ఆశపడ్డాడు, పుట్టి చేతి కరిచాడు. పుట్టుడు దుఃఖంతో మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అయితే లాభాల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత లాభాల మీద ఆశ పెట్టుకున్నాడు. అందరూ ఒక మనుషుడే. లాభాల మీద ఆశ పెట్టుకుంటే 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేలమ్మని ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళా రాహేలు కావాలని మళ్ళీ ఆశపడుతుంది. ఇంకా 14 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా లాభం లేదని ఇంకా లాభాల జోలికి వెళ్ళకుండా అప్పుడు యాకోబుకి అర్థమైంది ఏంటంటే నేను మనుషుల మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది, దేవుని మీద అని. లాభాను నీ లాభానికి నమస్కారం అని చెప్పేసి దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఆ 6 సంవత్సరాల్లోనే లాభాలను తలదండ్రులకు దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. లాభానికంటే ఉన్నతమైన స్థితిలో యాకోబు తయారు చేస్తే లాభాన్ని కుళ్ళిపోతూ ఉన్నాడు. వీడేంటి నాకంటే ఆశపడి అయిపోతూ ఉన్నాడు, నాకంటే ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాడు, నాకంటే ఆస్తి సంపాదిస్తూ ఉన్నాడు అని అంటే అతడు అంతవరకు మనుషుల మీద ఆశ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. కనుక 6 సంవత్సరాల్లో యాకోబు దేవుడు ఇష్టాన్ని ఆశీర్వదించాడు. అటు నుంచి వచ్చిన తర్వాత యాకోబు 18 దగ్గరికి వచ్చిన తిరిగి వస్తూ ఉన్నాడు. 18 దగ్గరికి వచ్చిన దేవుని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఆనాడు ఇదే స్థలంలో నేను దర్శించావయ్యా, నేను అది మర్చిపోయి మనుషుల మీద నేను మనసు పెట్టాను, కానీ నీ మీద ఎప్పుడైతే నేను ఆశ పెట్టుకున్నానో నువ్వు నన్ను ఎలా ఆశీర్వదించావు? ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదించావు. ఇవన్నీ కూడా నీవు ఇచ్చింది, ఇవేమి నాకు ఉంటాయా అని అన్నింటినీ వదిలిపెట్టేసి ఆ రాత్రికాల సమయంలో దేవుని మీద ఆశ పెట్టుకుని పోయాడు. ఇలా జ్ఞాపకం చేసుకుంది. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే అది తాత్కాలికమైనది, మన కళ్ళ ముందే కరిగిపోతుంది. ఐస్ గట్ట కళ్ళ ముందే. అది దేవుని మీద ఆశ పెట్టుకుంటే
అది నిరంతరం నిలుస్తుంది, శాశ్వత కాలము, మరి తరతరాలకి మన వంశపారంపర్యంగా దేవుడు నిన్ను కానీ నీ పిల్లలు కానీ వారి పిల్లలు కానీ విడిచిపెట్టకుండా దేవుడు ఆశీర్వదించడానికి ఆస్కారం ఉంటుందని దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నాను. చూడండి 131 కీర్తన భాగంలో 3వ చరణంలో చదివితే ఆయన అంటాడు కదా, ఆయన అంటాడు చూడండి, యాకోబు యొక్క జీవితాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 31వ వచనం, ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకోను. అప్పుడు అర్థమైంది, యాకోబు ఇస్సాకు మీద ఆధారపడి ఆశ పెట్టుకున్నాడు, ఆ తర్వాత లాబాను మీద ఆశ పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్టు, ఇశ్రాయేలు ఇది మొదలుకొని ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఆ యెహోవా మీద ఆశ పెట్టుకోగానే 6 సంవత్సరాల్లో ఊహించలేనటువంటి రీతిలో దేవుడు యాకోబుని ఆశీర్వదించినట్టుగా చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ ఆశ ఎవరి మీద పెట్టుకున్నావు? ఉద్యోగం మీద, లేదంటే నీ పిల్లల మీద, లేదంటే నీకున్నటువంటి జీవిత భాగస్వామి మీద, లేదా ఎవరి మీద ఆశ పెట్టుకున్నా నాకు తెలియదు. ఒకవేళ ఎవరి మీద ఆశ పెట్టుకున్నా మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. ఎప్పుడైతే దేవుడికి ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు ఖచ్చితంగా చూడండి, మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి లేఖన భాగము, పాఠ్యాంశంలో చదువుకునే లేఖన భాగం 146 కీర్తన భాగం 5వ చరణం ఉంటుంది కదా, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగానో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో వాడు ఎవడు? ఇద్దరు జీవితాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎక్కువగా ఎవరు? ఆగరు, ఇస్మాయిల్ యొక్క ఇద్దరు తల్లి కొడుకు జీవితాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది భక్తుల యాకోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మూడవది ఈ రాత్రికాల సమయంలో మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం? దేవుడి మీద ఆశ పెట్టుకున్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే, ప్రతి క్షణము ఏ క్షణంలో కూడా మనుషుల మీద డిపెండ్ అవ్వం. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాం. మనుషులుగా మనకున్న నేచర్ ఏంటంటే వెంటనే మర్చిపోయే తత్వం ఉంటుంది, వెంటనే మర్చిపోయి ఆ దేవుని పక్కన పెడితే ఎవరికొక మీద ఆధారపడి వెంటనే చేయగలుగుతాం. కానీ ఈ రాత్రికాల సమయంలో వాక్యమైనటువంటి మన అందరం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని మీద ఆధారపడుతున్న మనుషుల మీద ఎన్ని దినాలైతే, ఎన్ని సంవత్సరాలు అయితే ఆధారపడతామో 14 సంవత్సరాలు కొలువు చేశాడు, బానిస బ్రతుకుని అనుభవించాడు, చాలా చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు. కానీ ఏ విధమైన ప్రయోజనమో లేదు. 6 సంవత్సరాల్లో దేవుని మీద ఆధారపడినటువంటి ఆశ పెట్టుకున్నటువంటి దేవుడు యాకోబుని ఈ యొక్క ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాం. మరి అపవాదికుడు గర్జించే సింహం వలె మరి ఎవరు మృంగుదునా అని, అంటే 2 విధాలుగా మన మీదకి దాడి చేయడానికి వస్తూ ఉన్నాడు. ఒకటి నిశ్శబ్దంగా వస్తూ ఉన్నాడు, రెండవది గర్జించే సింహం వలె అపవాదికుడు వస్తూ ఉంది. రాత్రికాల సమయంలో ఒకవేళ మన మీదకి వస్తున్నాడు, దాడి చేస్తున్నాడు అని తెలిస్తే మనం వెంటనే మనలో మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈనాడు దినాల్లో అపవాదికుడు సర్పం వలె కుయుక్తి కలిగి మరి చాలా నిశ్శబ్దంగా దాడి చేయబోతూ ఉన్నాడు. కనుక ప్రార్థన జీవితాన్ని కలిగి మనం దేవుని మీద మాత్రమే ఆధారపడదాం, దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకుందాం. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి మీద దాడి చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అపవాదికుడు చాలా కుయుక్తులు పడుతూ ఉన్నాడు. రానున్న దినాల్లో మరి మనం ఒకవేళ ఇక్కడ మనుషుల మీద డిపెండ్ అయిపోతుంది, అధికారుల మీద డిపెండ్ అయిపోతూ ఎవరెవరి మీద మనం ఆశ పెట్టుకుని, పర్వాలేదు నా పిల్లలు ఉన్నారు, పర్లేదు నా భర్త ఉన్నారు, పర్లేదు నా ఉద్యోగం ఉంది, లేదా నా వ్యాపారం ఉంది, నా బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు అని ఆశ పెట్టుకుంటే వారి వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం మన జీవితంలో రాదు. యాకోబు వలె, ఆగర్ వలె, ఇస్మాయిల్ వలె మరి అది తాత్కాలికమైనది. మరి మన జీవితంలో మన కళ్ళ ముందే మనం ఆశ పెట్టుకున్నది అన్ని కూడా పక్షిరాజు వలె రెక్కలు ధరించుకొని ఎగిరిపోతూ ఉన్నాయి. కనుక మన ఆశ ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడో మరి మన జీవితంలో ఆయన మాత్రమే సహాయకుడిగా ఉన్నాడు. కనుక మనం ఆయన మీద మాత్రమే ఆశ పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణం చేస్తాం. మహోన్నతుడ గొప్ప దేవుడు కోరుతున్నాను. యాత్రికల సమయంలో అయా తండ్రి చూసిగా మా జీవితాలను దర్శించినటువంటి గొప్ప దేవ. అవును ప్రభా, అయా మానవ నైజం కలిగినటువంటి మా యొక్క ఆలోచన విధానాలు ప్రభా, అయా తండ్రినైనా అయా చిన్న చిన్న విషయాలను మేము అనుకుంటున్నప్పటికీ మా బ్రతుకులో ఎంతో భయంకరమైనటువంటి దుస్తులను తీసుకెళ్ళిపోతున్నారు ప్రభా. అపవాదిగాడు మా మీద ప్రభువా, మా ఆలోచనల మీద, మా తలంపుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. అయా కుటుంబంలో తండ్రి మా గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలే కదా, అయ్యా మా జీవిత భాగస్వామే కదా, అయ్యా మేము సంపాదించుకున్నటువంటి ఉద్యోగమే కదా, మేము కష్టపడి దాచుకున్నటువంటి ధనమే కదా అని మేము అయా అయా వివేచన లేకుండా ప్రభువా, అయా మీ మీద ఆశ పెట్టుకోకుండా అయా లోకం మీద మేము ఆధారపడిపోతూ ఉన్నాం. ఆశ పెట్టుకున్నదంతా కూడా పక్షిరాజు వలె అయా రెక్కలు ధరించుకుని ఎగిరిపోతున్నాయి ప్రభువా. అయా చివరికి మా జీవితాలు మధ్యాంతరంగా నైనా విడవబడుతున్నాయి తండ్రి. అయ్యా దయచేసి క్షమించండి. ఈ రాత్రికాల సమయంలో అయా తండ్రి మనుషుల మీద ఆశ పెట్టుకున్నటువంటి జీవితాలు తాత్కాలికమైనైనా మధ్యలో విడవబడతాయని తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా సర్వోన్నతుడివి, సర్వ చక్రవర్తినైనా, సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి మీ మీద మేము ఆశ పెట్టుకున్నప్పుడు అది శాశ్వత కాలము ఆయన మీరు మాతో ఉంచుతారు. ఆనాడునైనా ఇస్మాయిల్ జీవితంలో అయా మీరు చేసినటువంటి వాగ్దానము, మీరు చూపించినటువంటి జీవపు ఓట ప్రభువా ఈనాటికినైనా వారు అనుభవిస్తూ ఉన్నారు. శాశ్వత కాలముగా అయా వారి జీవితంలో అయా ఈనాటికినైనా వారు చెప్పుకుంటూ ఉన్నారు. దేవా, అబ్రహాము ఇచ్చిన ఎంతో కాలం నిలవలేదు,
ఎవరికి యాకోబు జీవితంలో తన తండ్రి తన మేనమామ వచ్చినంత కాలం నిలవలేదు ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవాను ఆశపెట్టుకుని వాగ్దానం ఇచ్చారు. తన తరతరాలకు సాక్షాత్మైనటువంటి కుటుంబముగా ఇశ్రాయేలు ప్రజలు నాయన కొనియాడబడుతూ ఉన్నారు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో మేము మనుషుల మీద ఆధారపడుతున్నట్లయితే, మనుషుల మీద మేము బేస్ అయిపోతున్నట్లయితే, అయ్యా దేని మీద మేము ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం ప్రభువా. మిమ్మల్ని క్షమించండి. ఇది మొదలుకొని ప్రభువా మేము మీ వైపు మాత్రమే చూడడానికి, మీ మీద మాత్రమే ఆశ పెట్టుకునే జీవితాలు అందరికీ దయచేయమని, బాలకులైన వారు, అనారోగ్యంతో ఉన్న వారు ప్రభావ స్వస్థపరచమని, చంటిబిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని ప్రభువా. అయ్యా ఎందుకని ప్రార్థన సహవాసము ద్వారా మా జీవితాలు సరిచేయబడడానికి, మమ్మల్ని మేము కట్టుకోవడానికి ప్రభువా, మా కుటుంబాలను మేము కట్టుకోవడానికి, సంఘాన్ని కట్టుకోవడానికి, సమాజాన్ని కట్టుకోవడానికి ఆయన మీ కృప ఆశీర్వాదాలు మమ్మల్ని అందరి మీద ప్రభావ కుమరించమని ప్రార్థన చేసిన పాత్రలో మంచి భాగములు తండ్రి ప్రార్థన అవసరంతో మీరు తోడు నడిపించిన విధానం బట్టి మేము ప్రార్థన చేసుకుని ఏసీ నామలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకి మధ్యన మాట్లాడుతుంది నామ పరిశుద్ధపరచబడి కాక మీ రాజ్యం వచ్చింది కనుక మీ చిత్తం పరలోకి ముందు నెరవేర్చండి. భూమి మీద నెరవేరుతుంది. మాకు కావలసిన ఆహారం మాకు దయచి మా రుణస్తులు క్షమించిన ప్రకారం మానవులను క్షమించి మమ్మల్ని సోదరులకు తేక పిల్లలు తప్పించి ఇది చెప్పిన రాజ్యము కాలము మహిమ నిరంతరం నీవై నామం చేయండి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి దివ్య కృప పరిశుద్ధాత్మని కలిగిన సహవాసం ప్రభువుని సేవించి ప్రేమించి మనందరికీ దేవుడు సదాకాలం తోడుగా ఉండి ఆశీర్వదించును.